ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభా. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరినీ దర్శించమని, మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ప్రావర్బ్స్ చాప్టర్ 10 verse 6. బ్లెస్సింగ్స్ ఆర్ అపాన్ ద హెడ్ ఆఫ్ జస్ట్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. చాలాసార్లు మన జీవితంలో నీతిమంతులుగా ఉన్నందుకు బాధపడుతూ ఉంటాం. అంటే మంచిగా ఉన్నందుకు అనేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలాసార్లు బాధపడుతున్నారు. కానీ మంచిగా ఉండడం అనేది ఒక బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే నీతిమంతుల తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదాలు వస్తాయన్నమాట. మరి దేవుడి వాక్యంలో నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని వింటున్నామండి. కానీ మా జీవితాల్లో ఎందుకు కష్టాలు, ఇబ్బందులు, దుఃఖాలే కలుగుతున్నాయని ఆలోచనలో పడ్డారా? అవునండి, లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి, లోకమంతా కూడా పాపంతో నిండి ఉంది కాబట్టి అనేకమైన శ్రమలు, అనేకమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మాత్రం వాటన్నిటితో పోలిస్తే ఎన్నో రెట్లు అధికమైనవి కాబట్టి నీతిమంతులుగా ఉండడం మన జీవితంలో చాలా అవసరము. ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు ముగ్గురు వ్యక్తులను చూపిస్తున్నారు. వాళ్ళు నీతిమంతులుగా చూపిస్తున్నారు. ఒకటి ఎవరంటే నోవాహు, రెండోది ఎవరంటే దానియేలు, మూడవది ఎవరు అంటే యోబు. మరి నోవాహు గురించి, అలాగే దానియేలు గురించి, యోబు గురించి తెలియని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. మనందరికీ బాగా తెలుసు. మరి ఈ నీతిమంతుల జీవితాల్లో వీళ్ళు కష్టాలు పడలేదా? వీళ్ళ జీవితాల్లో దుఃఖాలు అనుభవించలేదా? వీళ్ళన్ని పరిస్థితులు ఎదుర్కొని కూడా చివరికి వీళ్ళ జీవితంలో మనం చూసింది ఏంటంటే రెండంతలైన ఆశీర్వాదాన్ని. అంతే కదండి. నోవాహు జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుడి దృష్టికి చాలా నీతిమంతుడిగా కనిపించాడండి. ఎందుకంటే దేవుడు మానవుల పాపము ఎంతో అధికమైనప్పుడు జలప్రలయం చేత భూమిని అంత సమస్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అయితే నోవాహుని చూసినప్పుడు అతను నీతిమంతుడిగా కనిపించాడు కాబట్టి దేవుడు నోవాహుతో మాట్లాడి, నువ్వు ఒక ఓడని నిర్మించుకో, మరి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తానని చెప్పినప్పుడు వాళ్ళు దేవుడి మాటకి లోబడ్డారు. అలాగే ఓడ నిర్మించుకున్నారు. నోవాహు యొక్క ముగ్గురు కుమారులు, అలాగే వాళ్ళ కోడళ్ళు, మరి మొత్తం నోహా యొక్క భార్య, అందరూ 8 మంది ద్వారా తిరిగి ఈ యొక్క మరి మానవులని యొక్క సృష్టిని దేవుడు స్థాపించాడు. అంతేకాదు ప్రతి జంతువు, ప్రతి పక్షి ఈరోజు భూమి మీద మనం చూడగలుగుతున్నామంటే నోవాహు ఏవైతే ఆ ఓడలో భద్రపరిచారో అవన్నిటిని మనం చూడగలుగుతున్నాం. అంత గొప్ప ఆశీర్వదించబడిన వ్యక్తిగా చూస్తున్నాం నోవాహుని. అయితే నోవాహు తయారు చేస్తున్నప్పుడు ఓడను చూసిన వాళ్ళందరూ కూడా నోవాహుని చాలా మరి హేళనగా మాట్లాడారు. ఏంది పిచ్చి పని, కాకపోతే వర్షం ఏంటి? ఎందుకంటే అప్పటి కాలంలో వర్షం అంటే ఏందో తెలియదు. దేవుడు భూమిలో నుంచి ఆవిరి పుట్టించుట ద్వారా మరి యొక్క పంటలు ఇవన్నీ పండేది అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఏంటి అని చెప్పేసి అందరూ ఎంత మరి అవమానించి మాట్లాడినా, ఎంత తగ్గించి మాట్లాడినా, వీళ్ళ పనిని చూసి హేళన చేస్తున్నా ఏ ఒక్కరికి ఏం మాట్లాడలేదు. దేవుడు వర్షం పంపిస్తున్నాడు, భూమి నాశనం కాబోతుంది కాబట్టి మీరు కూడా ఈ పనిలో ఏకీభవించండి, రండి, మీరు కూడా రక్షించబడతారంటే ఒక్కరు వినలేదన్నమాట. అయితే దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. నోవాహు కుటుంబం తప్ప మిగతా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు, మరి జంతువులు ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు మరణించాయండి. కాబట్టి దేవుడు మరి నీతిమంతుడైనటువంటి నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి అంతమంది హేళన చేశారు కదా అని వాళ్ళ మాటలు పట్టించుకుంటూ నోవాహు కూర్చోలేదు. కానీ దేవుడు తనకి ఏం చెప్పాడో అది చేశాడు కాబట్టే ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. తన ద్వారా తిరిగి భూమి మీద ఉత్పత్తి జరిగింది అంటే దేవుడు ఎంతగా నోవాహుని బ్లెస్ చేశాడో ఆలోచించాలి. దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే మరి దానియేలు బబులోను చెరలో ఉన్నాడండి. మరి అన్యులైనటువంటి ఆ యొక్క దేశంలో మరి దేవుడు ఎంతగా వాళ్ళని హెచ్చించాడంటే మరి ఆ దేశంలో ఒక ఉన్నత స్థితిలో దానియేలుని పెట్టాడు. అయితే దానియేలులో ఎవ్వరు కూడా ఏ తప్పు కూడా కనుగొనలేదన్నమాట. ఎందుకంటే ఒక అన్యుడు వేరే దేశం నుంచి వచ్చి మా మీద ఆధిపత్యం చలాయిస్తున్నాడని చెప్పి అక్కడున్న మిగతా వాళ్ళకి అధిపతులు కోపం వచ్చి ఎలాగైనా మరి దానియేలుని చంపేయాలని చెప్పి ఎన్నో ప్లాన్స్ చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అతను నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ కూడా అతనిలో ఒక తప్పు కూడా చూపించలేకపోయారు.
అయితే కావాలనే ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. మరి రాజుకు తప్ప ఎవరికీ ప్రార్థన చేయకూడదన్నప్పుడు వాళ్ళకి బాగా తెలుసనమాట. దానియేలు ఖచ్చితంగా రోజుకి ప్రార్థన 3 సార్లు చేసుకుంటాడు అని. కాబట్టి దీని ద్వారా మరి దానియేలుని ఇరికించాలనుకున్నారు. యాక్చువల్లీ దేవుడికి ప్రార్థించడం తప్పా అండి? మనందరికీ తెలుసు కదా! ఎవరైనా ఏ మతస్థులైనా కావచ్చు, ఏ కులానికి కావచ్చు, వాళ్ళకి వాళ్ళు మరి మొక్కుకుంటారు. అదేం తప్పు కాదు. కానీ ఏ తప్పు లేకుండానే, ఏ కారణం లేకుండా నిష్కారణంగా మరి ఏదో ఒక నింద వేయడానికి, ఏదో ఒక నెపం వేయడానికి ప్రయత్నం చేసి దానియేలుని చంపేయాలని చెప్పి మరి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే మరి ఆ రోజు వచ్చింది వాళ్ళ ప్రయత్నాలకు ఒక సమయం ఏందంటే, ప్రార్థన చేసినటువంటి నేరానికి తీసుకుపోయి సింహాల బోనులో వేశారు. మరి ఆలోచించండి, దేవుడు ఎంత గొప్ప దేవుడో. సింహాల నోళ్లను మూయించేశాడు. మరి సింహాలు ఏ హాని కూడా చేయలేదు. కానీ ఎవరైతే దానియేలు పైన కుట్ర చేశారో వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ అందరినీ తీసుకుపోయి ఆ యొక్క డెన్లో వేసేస్తే ఒక్క ఎముక కూడా మిగిల్చకుండా ఆ యొక్క లయన్స్ తినేసాయంటే, ఎంత ఆకలిగా ఉన్న ఆ లయన్స్ మౌనంగా కూర్చున్నాయంటే కారణం ఏంటంటే దేవుడు దానియేలు పక్షంగా ఉన్నాడు. అంతేకాదు ఆ రోజు దానియేలు ద్వారా మరి రాజు అయినటువంటి మరి నెబుకద్నెజర్ చెప్పిన మాట ఒక్కటే, ఈ దానియేలు దేవుడే నిజమైన దేవుడు, మరి వీరి దేవుడు తప్ప ఏ దేవుడు లేడని. అంత గొప్పగా బబులోను రాజ్యంలో దేవుడి నామానికి మహిమకరంగా ఉన్నాడండి దానియేలు. కాబట్టి శ్రమలు అనేవి వస్తాయి. చెయ్యని దానికి కూడా దానియేలు శిక్షణ అనిపించాల్సి వచ్చింది. కానీ దేవుడు విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదాన్ని పంపిస్తాడు కాబట్టి. మరి మూడో వ్యక్తిగా మనం యోబుని చూసినట్లయితే, యోబు తన జీవితంలో అన్నీ నష్టపోయాడండి. మరి ఒక్క రోజులోనే తనకు కలిగినటువంటి బిడ్డలందరూ పోగొట్టుకున్నాడు, తనకు ఆ సంపద ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా మరి తన యొక్క శరీరం అంతా కూడా కురుపులతో ఎంత బాధాకరమైన వేదనకరమైనటువంటి మరి బాధని అనుభవించాడండి నీతిమంతుడుగా ఉన్నందుకు. మరి ఎంత శ్రమను అనుభవించి ఎంత వేదన పొందాడు. తన ఫ్రెండ్స్ వచ్చారు ఓదారుస్తారని, కానీ ఓదార్చేది కాదు, గుచ్చి గుచ్చి మాట్లాడేసి ఆయన ఇంకా బాధ పెట్టేసి మరి ఎంత ఇబ్బంది కలిగించాడనమాట యోబుకి. అయితే దేవాది దేవుడు మరి యోబుని చూసినటువంటి దేవుడు, మరి ఆయనలో ఉన్నటువంటి నీతిని చూసినటువంటి గొప్ప దేవుడు, ఏవైతే యోబు పోగొట్టుకున్నాడో రెండంతలుగా తిరిగి తన బిడ్డల్ని కావచ్చు, అలాగే తనకున్నటువంటి ఆస్తి అంతా కూడా రెండంతలుగా ఇచ్చాడనమాట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి నీతిమంతుడిగా ఉన్నందుకు బాధపడకూడదు. శ్రమలు వస్తాయి. యోబు జీవితంలో కూడా శ్రమలు వచ్చాయి. ఒక్క రోజులో అన్నీ పోగొట్టుకున్నాడంటే ఆలోచించండి ఎంత బాధ కలిగి ఉంటుందో. ఒకవేళ డబ్బులు పోయినా బాధపడమేమో, ఆస్తిపాస్తులు పోయినా బాధపడమేమో. ఒక్కరోజు 10 మంది బిడ్డల్ని పోగొట్టుకున్నాడండి యోబు. అది ఎంత బాధ కలిగించింటుంది యోబు. కానీ ఒక్క మాట కూడా దేవుణ్ణి మాట్లాడలేదు. కాబట్టే దేవుడు యోబు నీతిమంతుడు అని చెప్పాడు. మరి పోగొట్టుకున్నదే కాకుండా రెండంతలుగా ఆశీర్వదించాడు. మరి శ్రమలు వస్తున్నాయి కదా, ఇబ్బందులు వస్తున్నాయి కదా, నేను నీతిని విడిచిపెడతాను అని అనుకుంటే మన జీవితంలో నష్టపోతామండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా దేవుని బిడలుగా మనం నీతిగా బతకడం మనకి చాలా అవసరం. ఎంతగా మనము ఇబ్బందులు ఫేస్ చేసినా, ఎంతగా మనం నలిగిపోతున్నా, నీతిమంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి మనం నీతితో జీవించుట ద్వారా మరి దేవుడి నామానికి మహిమ తీసుకొచ్చేవారిగా ఉంటాము. మరి ముగ్గురు వ్యక్తులు ఎంతో మనుషుల చేత హేళన చేయబడ్డారు, మనుషుల చేత తిరస్కరించబడ్డారు, అవమానించబడ్డారు. మరి నోవాహు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి చేత తిరస్కారం పొందాడు. ఎవరు కూడా నోవాహు మాటను లక్ష్య పెట్టలేదు. మరి దానియేలు తనతో ఉన్నటువంటి ఆ యొక్క అధిపతులు వాళ్ళందరూ కూడా దానియేలు పైన వ్యతిరేకమైన కుట్రలు చేశారు. అయినప్పటికీ కూడా దేవుడు మరి దానియేలును ఆశీర్వదించాడు. వాళ్ళెవ్వరు కూడా దానియేలు మాటను లక్ష్య పెట్టేవాళ్ళు కాదు. దానియేలు అంటే ఎవరికి నచ్చేది కాదు. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్ పర్సన్. అంతేకాకుండా న్యాయంగా, నీతిగా, ప్రతి విషయంలో ఖచ్చితమైన లెక్కలతో ఉండేటువంటి వాడు కాబట్టి. అంతేకాకుండా మరి యోబుని చూసినట్లయితే తన నలుగురు స్నేహితులు వచ్చి ఎన్నో ఇబ్బందికరమైన మాటలు మాట్లాడారు, ఎంత అవమానించారు యోబుని. అయినప్పటికీ కూడా మరి దేవాది దేవుడు యోబు జీవితంలో తన నీతిమంతులని ప్రూవ్ చేశాడు. అంతేకాకుండా గొప్ప ఆశీర్వాదాలతో పోగొట్టుకున్న దానికంటే కూడా రెండంతలుగా ఆశీర్వదించాడు. కాబట్టి మనం కూడా నీతిమంతులుగా జీవించాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తప్పుడు మార్గాలతో డబ్బులు సంపాదించకూడదు. అన్యాయంగా, అక్రమంగా కూడా ఏది సంపాదించకూడదండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఎలాగ ఆశీర్వదిస్తాడంటే ఆయన పట్టజాలని దీవెనతో ఆశీర్వదిస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి గొప్ప దేవుడు మనకున్నాడండి. ఎందుకు అక్రమం, అన్యాయం చేసి లోకంలో సంపాదించుకొని అనీతిమంతులుగా బ్రతకటం కంటే దేవుడు బిడ్డలుగా మనకు కలిగిన కొంచెంలో నీతిమంతులుగా బతికినప్పుడు దేవుడు అధికమైన ఆశీర్వదిస్తాడు. కాబట్టి అటు యోగ్యమైన జీవితం జీవించడానికి మరి దేవుని యొక్క అద్భుతమైన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.
ప్రియమైన యేసయ్య, మీకు స్తుతులు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభా. నీతిమంతులుగా ఉన్నందుకు నీ బిడ్డలు ఎన్ని శ్రమలు పొందినా వాళ్ళ తలల మీదకి మీరు ఎంత గొప్ప ఆశీర్వాదాలు పంపించారు తండ్రి. అలాగే ఈరోజు నీతిమంతులుగా మంచివారుగా ఉంటున్నప్పుడు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్న నీ ప్రియ బిడ్డలను చూడండి. మెండైన మీ దీవెనలతో ఆశీర్వాదాలతో నింపండి అయా. ఈరోజు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.